వెతలు తీరును, కృపలు దొరుకును, సాటి లేనిది యేసుని నామం. యేసునామమే మధురం, మదిలో తలచిన ధన్యం. యేసునామమే మధురం. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి వాక్య ధ్యానము కొరకు ప్రార్థిద్దాము. ప్రభువు సహాయము కొరకు అర్థిద్దాము. మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా తండ్రి, వందనాలు, స్తోత్రాలు. వాక్యము చేత మాతో మాట్లాడండి. మానవ మాతృలము అని జ్ఞాపకము చేసుకొనండి. మా స్వాభావిక లక్షణాలు మిమ్మును విశ్వసించి వెంబడించుటలో ఆటంకపరుస్తుండగా విజయమిమ్మని ప్రార్థిస్తున్నాను. దేవా, అనారోగ్యముతో ఉన్న వారికి ఆరోగ్యము దయచేయుము అని ప్రార్థింపగా మీరిచ్చిన జవాబుకై కృతజ్ఞతలు. ఆర్థిక ఇబ్బందులలో ఉన్న వారి కొరకు ప్రార్థిస్తున్నాము. కృప చూపండి. ఈ ప్రసారాల కొనసాగింపుకు కృపనివ్వండి. ఎదుట ఎన్నో పనులున్నవి, వాటిని సాధించుటకు అనుకూలమైన పరిస్థితులు ఇవ్వండి. రక్షకుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, గలతీయులకు పౌలు గారు రాసిన మొదటి అధ్యాయము, గలతీ పత్రిక మొదటి అధ్యాయము 15వ వచనము నిన్న ధ్యానించాము. తన కృపచేత పిలిచిన దేవుడు గురించి మాట్లాడాడు. దేవుని పిలుపు కృపచేతనే అని మనము నేర్చుకోవాలి. దేవుని పిలుపు మానవ ఆధిక్యత చేత కాదనేది వాస్తవం. ఎన్నిక కలిగిన వారిని ఆయన పిలవకపోవటానికి కారణం ఇదే, కృపచేత పిలిచే పిలుపే. అన్యజనులలో యేసుక్రీస్తును ప్రకటించాలని దేవుడు పౌలు యందు యేసుక్రీస్తును బయలుపరచ అనుగ్రహించారు. ఆ సందర్భాన పౌలు మానవ మాతృలతో సంప్రదింపలేదు. కృపా సంబంధమైన పిలుపునకు లోబడుటలో పరిశుద్ధుడైన పౌలు వ్యక్తిగత నిర్ణయమే తీసుకున్నాడు. రక్త మాంసములతో సంప్రదించలేదు. కిత్ అండ్ కిన్, సమీపస్తులతో సంప్రదించలేదు. హి టుక్ ఏ బోల్డ్ డెసిషన్. చాలా ధైర్యముతో కూడిన నిర్ణయము దేవుని కృపా పిలుపును వెంబడించుట. ఆ పిలుపును వెంబడించుటలో ఎదురయ్యేటువంటి సమస్యలు తమ జాతికి వ్యతిరేకంగా ఉండే నియమాలై ఉన్నాయి. పౌలు యూదా జాతికి, యూదా మతానికి చెందినవాడు. యేసుక్రీస్తు ప్రభువును అన్యజనులకు బయలుపరచటానికి ఎన్నుకోబడిన పౌలు అన్యజనుల యొద్దకు వెళ్ళాలి అంటే యూదా మతంకి విభేదించి వెళ్ళాలి. యూదా మతాన్ని అవలంబిస్తున్న వారు అన్యజనులకు దూరంగా ఉన్నారు. వారిని మనుషులుగా చూడరు, పెంటతో సమానంగా ఎంచుతారు. అది వారి యొక్క అహంకార ధోరణి. ఆ మతంలో వారు అట్లా తయారైపోయారు. అది దేవుడిచ్చిన స్వభావం కాదు. ఇట్స్ ఎ పర్వర్టెడ్ రిలీజియస్
మెంటాలిటీ. ఆ నేపథ్యంలో ఎవరితో సంప్రదించలేదన్నాడు. రక్త మాంసాలతో కూడా సంప్రదించలేదు. అంటే అర్థం ఏంటంటే, పౌలు గారు చెబుతున్నది ఏమిటంటే, తనకేమవుతుంది అనేది కూడా ఆలోచించటానికి ఇష్టపడలేదు అని అర్థం. యేసుక్రీస్తును వెంబడించటంలో కృపా పిలుపుకు లోబడటం సెల్ఫ్ సాక్రిఫైస్, సెల్ఫ్ డినయల్, తనను తాను త్యజించుకొనుట, త్యాగం చేయుట. అది పిలుపుకు లోబడటంలో చూపే విధేయతను బట్టి సంభవించేది. అయినా దాన్ని అంగీకరించాడు. ఎందుకు అంగీకరించాడు పౌలు అంటే, అది గొప్ప భాగ్యము, శాశ్వత భాగ్యం. అది శాశ్వత భాగ్యం. యేసుక్రీస్తును ప్రపంచ అన్యజనులకు పరిచయం చేయుట ఎంత గొప్ప ఆధిక్యత. ఇవాళకి 2000 సంవత్సరాలు పౌలు ఈ పనులు ప్రారంభించి ఇవాళ మనం అతని పేరు చెప్పుకుంటున్నాం. ప్రపంచములో అత్యధికముగా అమ్మబడినటువంటి గ్రంథంగా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో బైబిల్కి చోటు ఉంది. కోట్ల కొలది బైబిల్స్ ప్రపంచవ్యాప్తంగా అమ్ముడుపోయాయి. 800 కోట్లకు పైగా ఉన్న ప్రపంచ జనాభా అత్యధిక శాతం క్రైస్తవులే. కనుక బైబిల్ 1972 నాటికే కోట్ల కొలది, 100 కోట్ల కొలది ప్రతులు ముద్రించబడి డిస్ట్రిబ్యూట్ అయిపోయాయి. ఎక్కువ ప్రతులు ముద్రింపబడినది బైబిల్ గ్రంథమే, పర్చేజ్ అయినటువంటి బుక్ కూడా బైబిల్ గ్రంథమే. ప్రపంచంలో అత్యధికంగా అమ్ముడుపోయినటువంటిది గ్రంథం బైబిల్ గ్రంథమే. ఇవి వరల్డ్ రికార్డులో ఉన్నాయి ఇప్పుడు ప్రజెంట్. బైబిల్ ఎవరి చేతిలో ఉందో వాళ్ళు పౌలును ఇప్పుడు జ్ఞాపకం చేసుకుంటున్నారు. ఆ రోజు అతని నిర్ణయం ఇవాళ మనం జ్ఞాపకం చేసుకోవటానికి కారణమైంది. ఒక మాటలో చెప్పాలంటే, ఒక సేవకుని యొక్క ప్రభావం అతడు బ్రతుకున్న కాలం కంటే కూడా అతడు తదనంతరం, అతని మరణానంతరం కొనసాగి ప్రభావవంతంగా ఉండిపోతుంది. దానికి మనకు ఉదాహరణ మిషనరీలు మరియు సంఘ వ్యవస్థాపకులు. దే కాంట్ ఫర్గెట్ దెమ్, దే విల్ బి రిమెంబర్డ్ ఆల్వేస్. వాళ్ళు ఎప్పుడు జ్ఞాపకానే ఉంటారు. ఆ ఆధిక్యత ఎందుకు వచ్చింది? వారు తమ శరీరమును కూడా సంప్రదించుకోలేదు, రక్త సంబంధికులను సంప్రదించుకోలేదు, సొంత జాతిని కూడా సంప్రదించలేదు. తనకివ్వబడిన మిషన్ కొరకు వాళ్ళు వెళ్ళిపోయారు. నాకంటే ముందుగా అపోస్తులులైన వారి యొద్దకు యెరూషలేముకైనాను నేను వెళ్ళలేదు, కానీ వెంటనే అరేబియా దేశములోనికి వెళ్ళి తిని పిమ్మట దమస్కు పట్టణానికి తిరిగి వచ్చి తిని 3.5 సంవత్సరాలు అరేబియాలో పౌలున్నాడు. కంపారిటివ్ స్టడీ చేస్తూ వచ్చాడు. ఇవాళ చాలామంది దైవ సేవకులు అని బైబిల్ తీసుకొని బయలుదేరుతున్నారు. వాళ్ళు మొట్టమొదట తెలుసుకోవాల్సింది ఏంటంటే, బిఫోర్ దే స్టార్ట్ దేర్ ప్రీచింగ్ లైఫ్, దే మస్ట్ స్టడీ అండ్ రీసెర్చ్ ద బైబిల్.
పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని ప్రకటించటానికి ప్రారంభించటానికి ముందు ఒక దీర్ఘకాలపు అనుభవము, బైబిల్ని ధ్యానించి రీసెర్చ్ చేసుకున్న అనుభవం కావాలి. ఇవాళ ప్రాక్టీసెస్ ఆఫ్ ద చర్చ్ నేర్చుకుని వచ్చేస్తున్నారు, డాక్ట్రిన్స్ ఆఫ్ ద చర్చ్ నేర్చుకోలేకపోతున్నారు. పరిపూర్ణానంద స్వామి లాంటి వారు కొన్ని ప్రశ్నలు అడిగితే మినిమం ఆన్సర్ చెప్పలేని స్థితిలో బోధకులుగా ఉన్నవారు అత్యధిక శాతం ఉండిపోయారు. ఇవాళ దేవుని గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి అని అంటే దేవునితో వ్యక్తిగత సంబంధము, సహవాసము, వాక్యంతో నడిచిన అనుభవంలో కలిగినటువంటి భావనలు కావాలా. అవి లేకపోతే ఎవరు దేవుని వివరించలేరు. దే కెనాట్ ఎక్స్ప్లెయిన్ గాడ్ వితౌట్ ద ఎక్స్పీరియన్స్ విత్ హిమ్. ఆయనతో అనుభవం లేకుండా ఎవడు ఆయనను ప్రకటింపలేడు. ప్రకటిస్తే అది ఒక పాఠంలా ఉంటుంది తప్ప సాక్ష్యపూర్వకంగా ఉన్న బోధల ఉండదు. నేను అపోస్తలుల యొద్దకు వెళ్ళలేదు అన్నాడు. అపోస్తలులు అప్పుడు టాపర్స్. ఎందుకంటే అప్పటికే 3.5 సంవత్సరాలు యేసయ్యతో తిరిగిన వారు ఉన్నవారు. ప్రసిద్ధిగాంచిన పేరుగాంచిన దైవ సేవకులైనటువంటి అపోస్తలుల యొద్దకు వెళ్ళి వారి చేత ప్రారంభించబడి కొనసాగించబడుతున్న పరిచర్యలో భాగస్థులయ్యేటువంటి వారిగా ఆనాడు పరిచర్యకు వచ్చిన ప్రతి ఒక్కరికి చరిత్ర ఉంది. అయితే పౌలు దానికి భిన్నంగా నేను అపోస్తలులను కలవలేదన్నాడు. ఎందుకంటే పౌలు చక్కటి విద్యాధికుడు. దానికి పైగా అతనికి ఈ ప్రత్యక్షత కలిగింది దేవుని నుండి. యేసుక్రీస్తును స్వయంగా చూచినవాడు, పరలోకపు దర్శనాలు గాంచినవాడు, మానవునిపై ఆధారపడి తన పరిచర్య చేయటానికి అభ్యాసం చేసుకోవటానికి ఇష్టపడనివాడు. హ్యూమన్ అన్నెసెసరీ ప్రోటోకాల్ సిస్టమ్, మొహమాటపు పరిస్థితులు అలౌ చేసుకోలేదు అతను. అపోస్తుల దగ్గరికి కూడా వెళ్ళి ఆ అప్రూవ్డ్ మినిస్టర్స్ చేత ఒక అప్రూవల్ అసోసియేషన్కు ట్రై చేయలేదు. గుర్తుపెట్టుకోండి, సాధారణంగా ఏ ఫీల్డ్కి ఆ ఫీల్డ్లో టాపర్స్తో అసోసియేట్ అవటానికి ఎవరైనా ప్రయత్నిస్తారు. బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ ఉందనుకోండి, అందులో టాప్ లెవెల్ మేనేజర్స్తో అసోసియేట్ అవటానికి, ఆ గ్రూప్ ఫెలోషిప్లో జాయిన్ అవటానికి తహతహలాడతారు. ఇండియన్ ఇంజనీర్స్కి ఒక స్పెషల్ అసోసియేషన్ ఉంది. ఆ అసోసియేషన్లో మెంబర్షిప్ కోసం ఎంతో ప్రయాసపడే వాళ్ళని చూశాను నేను. కనుక కొన్ని ప్రత్యేక సంస్థలు ఉంటవి, అవి అందరికీ మెంబర్షిప్స్ ఇవ్వవు, దాని కొరకు ప్రయాసపడతారు. అట్లాంటి ప్రయాస పౌలు తీసుకోలేదు. తాను దేవుని చేత పిలువబడ్డాడు అనేటువంటి ఒక దృఢమైనటువంటి నమ్మకము, తనతో దేవుడు మాట్లాడాడనే ఒక గొప్ప సంకల్పం, అన్యజనుల కొరకు తనను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి అవగాహన అతన్ని వేగంగా ముందుకు నడిపించాయి. దానికి కారణం అరేబియాలో అతడు గడిపిన 3.5 సంవత్సరాల కాలం. నేను మనవి చేస్తున్నాను, సేవకుడు వాక్యాన్ని బాగా పఠించినప్పుడే వాక్య విరుద్ధ బోధలు పసిగట్టగలుగుతాడు, వాటికి జవాబు ప్రత్యుత్తరాలు ఇయ్యగలుగుతాడు. ఆ స్థాయికి పౌలు తనను తాను
అప్గ్రేడ్ చేసుకున్నాడు. ఒక మాట చెబుతాను వినండి. ప్రతి క్రైస్తవుడు తనను తాను స్పిరిచువల్ అప్డేటింగ్ చేసుకోవాలి. ఆధ్యాత్మికంగా తనను వృద్ధిలోనికి ఏ వ్యక్తికి ఆ వ్యక్తే తెచ్చుకోవాలా. ఇట్స్ లైక్ ఏ ఫిజికల్ ఎక్సర్సైజ్ ఆల్సో. ఇది ఒక భౌతికమైనటువంటి వ్యాయామం వలె మనలను మనం ఆత్మీయ జీవితంలో ఎక్విప్ చేసుకుని అడ్వాన్స్ చేసుకోవాలి. ఆ ఎక్స్పీరియన్సెస్లో ఎక్సెల్ కావాలి. దట్ లీడ్స్ అస్ వెరీ బోల్డ్లీ అండ్ డిఫరెంట్లీ ఇన్ ద సొసైటీ. నేను ఎప్పుడు కూడాను డబ్బు లేకుండా పరిచర్య ప్రారంభించి కంటిన్యూ చేయటం, ఎప్పటిదప్పుడు విరామం లేకుండా, పనికి ఆటంకం లేకుండా, ఏ క్షణానికి ఆ క్షణం అవసరతలు తీర్చబడుతూ ఒక మిషన్ నాన్ స్టాప్గా రన్ అవటం గురించిన అనుభవం కొరకు నన్ను నేను అనేక విషయాలలో తగ్గించుకున్నాను, అభ్యాసం చేసుకున్నాను. పరిశుద్ధుడైన పౌలు గారు అరేబియా దేశంలోనికి వెళ్ళి గ్రంథాలను పఠించాడు. తిరిగి దమస్కుకు వచ్చాడు. అటు తర్వాత 3 సంవత్సరాలు అయిన తర్వాత కేఫాను పరిచయం చేసుకోవాలని యెరూషలేమునకు వచ్చి అతనితో పాటు 15 దినాలు ఉన్నాడు. అతనిని తప్ప అపోస్తలులలో ఎవరినీ అతను చూడలేదు. ప్రభువు యొక్క సహోదరుడైన యాకోబును మాత్రమే చూచి తిని. ఇది మళ్ళా పెద్ద తలపోటు, కాంట్రాడిక్టరీకి చోటు తీసుకుంది క్యాథలిక్స్కి ప్రొటెస్టెంట్స్కి మధ్య ఈ వచనం అన్నమాట. అతనితో కూడా అపోస్తలుడు అయిన ప్రభువు యొక్క సహోదరుడు అయిన యాకోబుని నేను చూశానన్నాడు. ఆయన యాకోబు పత్రిక రాసిన ఆయన. పౌలు 12 మంది శిష్యులలో పేతురు 12 మంది శిష్యుల్లో ఒకడు. యాకోబు తరువాత సంఘంలో చేరినవాడు. అతడు కూడా శ్రేష్టమైన వాడు. ఒక మాటలో ఫస్ట్ బిషప్గా అతనిని భావించింది సంఘం. డైరెక్ట్ బ్రదర్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ అని మనం ప్రొటెస్టెంట్స్ చెప్పుకుంటాం. క్యాథలిక్స్ స్టెప్ బ్రదర్గా చెబుతారు. సో యోసేపుకి ఇంతకు ముందస్తటి పిల్లలుగా చెబుతారు. సహోదరుడనే పదం ఉన్నంత మాత్రాన, బ్రదర్ అన్నంత మాత్రాన మరియమ్మ గారికి జన్మించిన సంతానంగా చెప్పక్కర్లేదనే ఒక వాదన బలంగా వినిపించింది. ఇక్కడ మనకి ప్రాముఖ్యమైనది ఏమిటంటే పౌలు ఇక్కడ కాన్సన్ట్రేషన్, మనకి మిగతా వాళ్ళు కాదు. పౌలు పేతును కలుసుకున్నాడు. పౌలు పేతును కలుసుకుని 15 దినములు అతనితో గడిపాడు. హీ షేర్డ్ ద విజన్స్ విత్ హిమ్, అండర్స్టాండింగ్ విత్ హిమ్. పేతురు పౌలును గురించి తన లేఖలో రాస్తూ పామరులు గ్రహించలేరు, వాటిని జాగ్రత్తగా ధ్యానించాలి అని హెచ్చరిక కూడా చేశాడు. పాలిన్ థాట్ లెవెల్ ఈజ్ ఎంటైర్లీ డిఫరెంట్. పాలిన్ థాట్ లెవెల్, పౌలు గారి యొక్క ఆధ్యాత్మికతలో వెలువడే ఆలోచన సరళి చాలా భిన్నం. ఆయన కొన్ని సందర్భాలు అలగోరికలుగా మాట్లాడాడు, అలంకార రీతిగా మాట్లాడాడు. కొన్ని సందర్భాల్లో వ్యతిరేక్త భావనతో సందేశం ఇవ్వగలిగాడు. అది చాలా విచిత్రం, అందరూ చేయలేరు. అది విద్యాధికుడు కదా, అతనికి సాధ్యం. అవగాహనతో విద్య లేనివాడు చేసేటువంటి కృషికి, అవగాహన కలిగిన విద్యాధికుడైన వాడు చేసే కృషికి మనకి దోవకిను ఏనుక్కున్నంత తేడా ఉంటుంది.
నేను అది మినిస్ట్రీలో అబ్జర్వ్ చేశాను. మనం అనుకుంటాం సేవా పరిచర్య అనగానే ఉట్టి బైబిల్ మాత్రమే అనుకుంటాం. బట్ ఇట్ ఈస్ ఎంటైర్లీ డిఫరెంట్. రీచింగ్ పీపుల్ అప్ టు దేర్ నీడ్స్, నాట్ ఓన్లీ స్పిరిచువల్ బట్ ఆల్సో ఫిజికల్. శరీర సంబంధమైనటువంటి అవసరాల విషయంలో కూడా ఒక సేవకుడు విశ్వాసికి చేరువ కావాలి. నేనేదో ప్రార్థన చేశాను అయిపోయింది నా పని అంటే ఎట్లా? వాట్ అబౌట్ ద హెల్త్ ఆఫ్ ద బిలీవర్? వాట్ అబౌట్ ద సోషల్ కల్చర్ ఆఫ్ ద బిలీవర్? లైఫ్ ఆఫ్ ద బిలీవర్ ఇన్ సొసైటీ? దీస్ ఆల్ ఆర్ ఇంపార్టెంట్ ఫర్ ద సర్వెంట్ ఆఫ్ గాడ్. వాటిని సరిచేయుటలో, బుద్ధి చెప్పుటలో సేవకుడు పరిపూర్ణుడు ఉండాలి కదా. అందుకే సేవకుడు నిత్య రూపాంతరానికి గురి కావాలా. ట్రాన్స్ఫార్మింగ్ హిమ్సెల్ఫ్ ఇన్ టు ద ఇమేజ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. డే బై డే హీ షుడ్ డెవలప్ ఇన్ ఇట్. దినదినాభివృద్ధి చెందుతున్న వానిగా ఉండాలి. హీ మస్ట్ లెర్న్ న్యూ థింగ్స్ ఎవ్రీ డే. He must think of the new things every day. He must begin the new approaches every day. Expanding himself. తనను విస్తరింప చేసుకునేటట్లుగా అనుదినము విస్తృతపరుచుకునే నేపథ్యంలో ఒక సేవకుడు ఉండాలి. పౌలు అలా ఉన్నాడు. సువార్త అందని చోట్లను ఐడెంటిఫై చేసుకున్నాడు. హీ ఐడెంటిఫైడ్ ద ప్లేసెస్ వేర్ ద గాస్పుల్ వాజ్ నాట్ రీచ్డ్. దాట్ ఈస్ ద మిషన్ ఆఫ్ పాల్. పౌలు గారు ఆ పరిచర్య చేసి అక్కడ మిషన్స్ స్థాపించాడు. ఏ అపోస్టల్ ఎక్కడికి వెళ్ళలేదో ఆ స్థలాల మీద కాన్సన్ట్రేట్ చేశాడు. మనం ఒక కొట్టు పెడితే పక్కన ఇంకో కొట్టు పెట్టేస్తారు. మన వాళ్ళ పని అది. ఒక గుడి పెడితే పక్కన ఇంకో గుడి పెడతాడు ఇంకొకడు. మీరు చూడండి, కొన్ని ప్రాంతాల్లో విత్ ఇన్ 1 kilometer యూ కెన్ సీ మోర్ దాన్ 25 churches. నేను 25 years బ్యాక్ పెద్దాపురం అనే ఊర్లో ఒక పాస్టర్ గారితో మాట్లాడుతుంటే ఆయన చెప్పాడు, విత్ ఇన్ 1 kilometer రేడియన్స్, 1 kilometerల రేడియన్స్లో సుమారుగా 27 మంది సేవకులు ఉన్నారండి అని చెప్పాడు. 27 మంది సేవకులు కిలోమీటర్లో, 1 kilometerలో. ఏలూరు సిటీ మ్యాక్సిమం 3.5 kilometer రేడియన్స్ సెంటర్ పాయింట్ నుంచి 180 మంది డైరెక్ట్ చర్చ్ పాస్టర్స్, ఇవాంజలిస్ట్స్ అన్లిమిటెడ్. హైదరాబాద్ 26 miles రేడియన్స్, 625 మైళ్ళ చదరపు మైళ్ళు ఉంది హైదరాబాద్. యూ కాంట్ ఇమేజ్ మోర్ దాన్ 10,000 సర్వెంట్స్ ఆఫ్ గాడ్. మీరు ఆలోచించండి. నార్త్ ఇండియాకి వెళ్ళేటప్పటికి 100 kilometerల దూరం వెళ్తే ఒక చర్చి కనపడటం లేదు. ఇక్కడ 1 kilometer లోపల 10ల సంఖ్యలో చర్చీలు కనబడుతున్నాయి. పౌలు యొక్క ఆత్మ పరితపించింది దేని కొరకు? సువార్త లేని ప్రాంతాల కొరకు. కానీ మనకేంటంటే, ఇప్పుడు నేను చెప్తే మీరు సిగ్గుతో తలంచుకుంటారు. నేను ఆల్రెడీ వంచేసుకున్నానులేండి. హైదరాబాద్లో ఉన్న సతీష్ కుమార్ గారు అని ఆయన పేరు చెప్పేసా ఇక్కడ నేను. ఆయనకి గుంటూరులో, ఆయన హైదరాబాద్లో మాట్లాడితే గుంటూరులో కనపడే తెర. ఈజ్ ఇట్ ద చర్చ్? కెన్ యూ కాల్ ఇట్ యాజ్ ద చర్చ్? గుంటూరులో ఉన్న చర్చెస్ అన్నిట్లోంచి పోయి ఆ హాల్లో థియేటర్లో కూర్చొని ఆన్లైన్లో స్వైపింగ్లో చందాలు వేసిపోతున్నారు. చర్చి మారిపోయిందండి.
అట్లా ఎక్కడో ఉన్న ఒక పాస్టర్ ఏలూరులో పెట్టి ఇక్కడ మిరకిల్ షో పెడతాడు. ఏంటండి ఇదంతా? ఆల్రెడీ రీచ్డ్ పీపుల్ని రీచ్ అవుతారండి. క్రిస్టియన్ ఈ ఫిలాసఫీ ఏంటో నాకు అర్థం కాలేదు ఇప్పటికీ. దొంగలు ప్రవేశించారండి. సంఘాలలోని క్రైస్తవులను పోగేసుకుని నాది కొత్త సంఘం అని చెప్పుకునేవాడిని. ఎంత దౌర్భాగ్యం అండి ఇది. 2% మారటం లేదే భారతదేశంలో. ఒక్కొక్కటి గుడిలో 5 ఆరాధనలు జరుగుతుంటే అబద్ధం కదండి. కారణం ఏంటంటే క్రీస్తు ప్రకటింపబడని చోట్లకు ఎవ్వడు పోవటం లేదు. నేను ఇట్లా జీరోతో ఉండిపోట కారణాల్లో ఈ నియమం కూడా ఒకటండి. నేను 2007 సంవత్సరంలో సంస్కృతి ఛానల్లో రోజుకు 7,000 రూపాయలు వెచ్చించి 2,10,000 కట్టి హిందూ ఛానల్లో వాక్య ప్రసారం చేశాను వారానికి 5 రోజులు. అదే శుభవార్తలో నేను బైబిల్ స్టార్ట్ చేసి ఉండుంటే నా మిత్రులు ఎంతోమంది అడిగారు, ఎందుకు క్రిస్టియన్ ఛానల్కి వెళ్ళచ్చు కదా, క్రిస్టియన్స్కి సువార్త తెలుసు కదండి, క్రిస్టియన్స్కి సువార్త చెప్పక్కర్లేదు, క్రిస్టియన్స్కి డాక్ట్రిన్ చెప్పాలి. ఆ నేపథ్యంలో నేను వెళ్ళలా. నేను మనవి చేస్తున్నాను, ఆ రోజు నేను వెళ్ళి ఉండుంటే ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో ఉర్రూతులుగించే మహాబోధకుడిలా నేను కూడా తిరిగి ఉండేవాడినని నా మిత్రులు అంటుంటే నాకు నవ్వొస్తా. చెప్పినోడికే చెప్పటం. ఆస్వాల్డ్ జే స్మిత్ ఏమన్నాడు తెలుసా? ఒకసారి సువార్త వినని వాడు ఉండగా రెండవసారి ఎవడికి చెప్పొద్దన్నాడు. ఇంకా భోజనం చేయని వాళ్ళు చాలామంది ఉంటే పెట్టినోడికే పెట్టి తిన్నవాడినే తినబెట్టి ప్రతి ఆదివారం ఆ 1000 మందికే సువార్తీకరణ వాళ్ళకే, అప్లిఫ్ట్మెంట్ వాళ్ళకే, డాక్టరీన్స్ వాళ్ళకే, అన్నీ వాళ్ళకే. ఆ 1000 సంఘం ఆ 1000 మందిని మారరు. ఇంకెప్పుడండి వీళ్ళు బయటకు వచ్చేది? When did your preaching podium comes out to the place of market? నేనే కడుపు మండి మాట్లాడట్లేదండి. ఐఎమ్ కంటెంటెడ్ విత్ వాట్ ఐ హ్యాడ్ విత్ మీ. బైబిల్ని దాటి వెళ్ళిపోయిన క్రైస్తవ్యానికి కొంచెం బ్రేకులు వేసుకోమని చెబుతున్నానండి, అందుకంటే ఏం లేదు. బ్రేక్స్ ఫెయిల్ అయిన హై ఫాస్ట్ వెహికల్గా దూసుకెళ్తోంది డిస్ట్రక్షన్ వైపు మెథడాలజీ. అది పరీక్షించుకోవాలండి. కనుక నేను దమస్కు పట్టణమునకు తిరిగి వచ్చి తిని, పౌలు వేర్ హీ స్టార్టెడ్ హిజ్ మిషన్, యేసును ఏ మార్గంలో కలుసుకున్నాడో దేర్ హీ కేమ్ బ్యాక్ టు రీస్టార్ట్ హిజ్ ఫుల్ ప్లెడ్జ్డ్ ఇవాంజలికల్ మిషన్. జాన్ వెస్లీ చరిత్ర చదవండి, అర్థమవుతుంది. నేను ముగిస్తున్నాను. మనము వాక్య ప్రకారము ఆలోచించి బ్రతుకుదాము. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న తండ్రి, వందనాలు, స్తోత్రాలు. నేటి వాక్యము చేత మమ్మల్ని ఆదరించినందుకు వందనము. క్రైస్తవ సంఘములోని షీప్ స్టీలింగ్ థీఫ్స్ను మీ చేతికి అప్పగిస్తున్నాము. మార్పు ప్రజలలో కాదు నాయన, సేవకులలో అనేకులు భ్రష్టత్వంలో ఉన్న వారికి దయచేయము. సువార్త అందని ప్రాంతాలు మా దేశమంతున్నవి, వాటిని స్వాధీనం చేసుకుంటాకి కృపనిమ్ము. యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం సదా మనకు తోడైండును గాక. ఆమేన్.